Hey guys, welcome to my channel. This is me Surya Devi. ఈ రోజు పెళ్లికైతే వెళ్తున్నాం అన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర అయితే కలుస్తాము. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలుస్తారు ఈ రోజు. సో పెళ్లికైతే రెడీ అయిపోయాను అనమాట. బై ది వే ఈ డ్రెస్ అయితే చెల్లి నా బర్త్డే కొనిచ్చింది. పూర్తిగా కనబడకపోవచ్చు, చూపిస్తా. సో అదనమాట, ఈ డ్రెస్ అయితే నా బర్త్డేకి చెల్లిపని వచ్చింది. బర్త్డే వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. నార్మల్గానే ఎందుకో బర్త్డే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, సో అందుకని ఏం వ్లాగ్ చేయలేదు అనమాట. బట్ ఈ రోజు ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర చేద్దాము. సో మా ఫన్ని, మా ఫ్యామిలీ పెళ్ళిని మొత్తాన్ని మీకు చూపిస్తాను. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను అనమాట. పెద్దగా హడావిడి ఏం చేయలేదు. హెవీగా జుమ్కాస్ పెట్టుకున్నాను కాబట్టి నెక్కి సింపుల్ గా వేసుకున్నాను కాబట్టి ఈ కొత్త బ్లాక్ బీడ్స్ కొనుక్కున్నాను గైస్. బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే టైం అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఊరేగింపు ప్రధానం అయితే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, మేము వెళ్ళే టైంకి. ఇప్పుడు అయితే మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మార్నింగే అమ్మ తల్లమ్మ కలిసి మండపానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను, చెల్లి, కన్నయ్య మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. మార్నింగ్ నుంచి ప్రధానం అయింది. ప్రధాన తర్వాత మరి డిన్నర్ తిన్నాము. తిన్న తర్వాత 4 గంటలకి కారగొలుతంగా ఉంది, 10 గంటలకి నక్కం ఉన్నది. మా ఫ్యామిలీ అంతా అందరం కలిసి ఉన్నాము. మా మెద్దగారు అబ్బాయికి మ్యారేజ్ భోజనాలు అయ్యాయి. ఏం మాట్లాడి నేను నిలబడితే చెప్పు, మాట్లాడి మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. మళ్ళీ చెప్పు. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మళ్ళీ మొదటి నుంచే. మా మామగారు కొడుక్కి పెళ్లి అంటే మనవడికి మరిది కొడుక్కి పెళ్లి. పలానా కళ్యాణ మండపం పేరేంటి? అంకుశ కళ్యాణ మండపంలోనూ పెళ్లి. కళ్యాణ మండపంలోను పెళ్లి 11 గంటలకి ప్రధానం అయింది. 12 గంటలకి భోజనాలు తిన్నాము. ఇప్పుడు ఖాళీగా ఉన్నాము. 4 గంటలకి కాలువల సంబరం ఉంది. 4:30కి డిన్నర్ అయిపోయింది. చూపించు, నించో, నీ చైర్ చూపించు. నించో. ఇటు నుంచి ఎట్టాలా ఇక
ఇదిగానే మా మామ చీర బాగుంది కదా గైస్. మా మామ చీర బాగుంది గైస్. మనవరాలండి బాబు చెప్పండి. లైక్ కొట్టమని లైక్ కొట్టండి. సూర్యదేవి లైక్ కొట్టండి అమ్మ. మా మనవరాలు సబ్స్క్రైబ్ చెయ్యండి అమ్మ. సబ్స్క్రైబ్ చెయ్యండి అమ్మ. సబ్స్క్రైబ్ చేయండి. మరి రానేది ఎందుకు రాను? చోటా గ్యాంగ్ A few moments later. ఫంక్షన్కి అయితే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామన్నమాట. అంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వచ్చాము. మళ్ళీ రెడీ అయ్యి ఈవినింగ్ రెడీ అయ్యి మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో భోజనానికి వెళ్ళాం కాబట్టి భోజనం చేసి వచ్చేసాము. ప్రజెంట్ ఇంకా ఎవరు గ్యాదర్ అవ్వలేదు. ఈవినింగ్ గ్యాదర్ అవుతాం అందరం కలిసి. సో ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత అయితే కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఎండలో నుంచి వచ్చాం కాబట్టి కాసేపు అలా రిలాక్స్ అయిపోయాము. ఈ లోపు అయితే పార్సల్ అయితే వచ్చింది. ఇది ట్రైపాడ్ అంట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ట్రైపాడ్ లేదమ్మా ట్రైపాడ్ తీసుకుంటానని. చెల్లి అయితే బర్త్డేకి సర్ప్రైజింగ్ గా ఇద్దాం అనుకుంది, కానీ బర్త్డే రోజు రాలేదు. ఈ రోజు డెలివరీ అయ్యింది. అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్గా నేనే ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. పార్సల్ ఇంటికి వచ్చినంత వరకు తెలీదు నా కోసం ఇలా ఆర్డర్ పెట్టింది చెల్లి అని చెప్పి. ఓపెన్ చేస్తున్నాను కానీ నేను అనుకున్నది పెట్టిందా లేదా తనకి నచ్చింది ఏమైనా పెట్టిందా అని చెప్పి డౌట్ ఉండే మైండ్ లో. మాక్సిమం నేను తీసుకుందాం అనుకున్న లాంటిదే పెట్టింది కానీ ఎగ్జాక్ట్ గా అయితే అదైతే కాదు. కానీ తను నా కోసం బర్త్డేకి గిఫ్ట్ కొన్నది, డ్రెస్ కొన్నది, రింగ్ ఇచ్చింది. అది కూడా సరిపోదని చెప్పి ఇంకా ట్రైపాడ్ కావాలనుకుంటున్నానని ఆలోచించి నా కోసం ఆర్డర్ పెట్టింది కదా. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా ఈ ట్రైపాడ్ విషయానికి వస్తే ఇది 38 సెంటీమీటర్స్ లెంత్ వచ్చింది. ఇంకా మనం మొబైల్ పెట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు. అలాగే మొబైల్ పెట్టుకునే స్టాండ్ కి అటాచబుల్ లైట్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా దీనికి రిమోట్ కూడా ఇచ్చారు. అలాగే ఒక కేబుల్ కూడా ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది గిఫ్ట్ రావడం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా మంచిదే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. One eternity later. ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాం అనమాట. సో నా లుక్ అయితే ఇలా ఉంది. షోము హాయ్. సో ఇప్పుడైతే మేము అందరమే కలిసి మా డొక్కు బ్యాచ్ మొత్తం కలిసి ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట. లెట్స్ గో. మేము ఉండే ప్లేస్ నుండి పెళ్లి మండపానికి అయితే 5 to 10 minutes డిస్టెన్స్ అయితే ఉంటది. ఇంకా ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఎన్ని రోజులు ఆటోలో? అరే కార్ కన్నా ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలరా మనం. అది ప్లేస్ ఎక్కువ ఉంటది ఎక్కువ. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్.
వెళ్ళేసరికి భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. భోజనాలు స్టార్ట్ అయిపోవడమే కాకుండా స్టార్టర్స్ అన్ని అయిపోయాయి కూడానా. నా ఫేవరెట్ మంచూరియా పెట్టారంట. మేము వెళ్ళేసరికి మంచూరియా కూడా అయిపోయింది. ఇంకా మూసుకొని ఏముంటే అది తినేసి పొచ్చ నింపుకున్నాం. భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మా అమ్మ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ కామెడీ చేస్తుంది. అందరూ నవ్వుతున్నారన్నమాట. భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు ఉన్నాయి. చాలా సెకలు ఉన్నారా నీలో? మిమ్మల్ని లక్ష్మీనారాయణగా భావించి ఈ పాలకు వెళ్ళాలండి. పాలు కడిగిన తర్వాత మా దగ్గర ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏ రాష్ట్రంలో ఉందంటే కన్యగా ఉన్నటువంటి అమ్మాయి, బంగారు ఆభరణాలతో బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని మిమ్మల్ని విష్ణుమూర్తిగా భావించి మీ పాలు కడిగి చేతిలో పెడుతున్నారు. గంధాలతో, సుగంధాలతో, గంధ శకలాలతో మిమ్మల్ని మీకు అమ్మాయిని అప్పచెప్తున్నారు. మీరు ఏమని చెప్పి ప్రమాణం చేశారంటే ధర్మేజ, విజేజ, మోక్షేజ, కామేజ, నాటిజ అంటే ప్రమాణం చేశారు. అది ఏ విధంగా చెప్తున్నానంటే నేను లగాయలు కష్టం వచ్చినా తల్లి, తండ్రి, గురువు, దైవం తోడు నేనే ఉంటానని చెప్పి మీరు ప్రమాణం చేశారండి. ఆ ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నేను ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటానని చెప్పి మీరు చెప్తే మీ పిల్లలు మీ చేతిలో పెట్టేసి మీ అందరికీ అశ్విన్న యజమాన్యస్త గృహాణాం గోరుగోత్ర వంశాభివృద్ధి చక్రము గోరుగోత్ర వంశాభివృద్ధి శ్రీయర్థం మమాని కుమారి కన్యా శిరీషాం అక్కం కన్యా సాలంకృత కన్యాదానం శ్రీకృతో భవ శ్రీకృతో భవ శ్రీకృతో భవ. సోమవారం దగ్గర పడుతుంది. ఇంకో 3 నిమిషాల సమయం ఉంది. బడ్జెట్ ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముద మన శుభ సుమన లయివ సుసుత సహిత కామం విరహరహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం
పెళ్లి వరకు ఉండలేదన్నమాట. మేము జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే వచ్చేసామన్నమాట. అప్పటికే నైట్ 10:30 అయిపోయింది. ఇంకా డొక్కు బ్యాచ్ అందరం గ్యాదర్ అయ్యాం కాబట్టి కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకున్నాము. ఇక్కడ మంచి ఫన్ టైం అయితే స్పెండ్ చేసాం మేము ఆ రోజు. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం మేము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ల కొట్టండి. బాయ్. సూర్యాదేవి బాయ్.